ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల ఫాస్టర్స్ జేఏసీ ఎన్నిక గురువారం జీలుగుమిల్లి గ్రేస్ మందిర్లో జరిగింది. జేఏసీ నూతన అధ్యక్షునిగా గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు పాస్టర్ బి ఎజ్రా శాస్త్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా పాస్టర్ కె నిరీక్షణరావు ఎన్నిక కాగా ట్రెజరీగా టి పాల్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎం దేవాసహాయం, ఏ డానియేలు, కె భరత్ని ఎన్నుకోగా వివిధ హోదాల్లో రెవ సిహెచ్ స్టెఫెన్, రెవ బి జయరాజు, రెవ డి జాన్ విల్సన్ని ఎన్నుకోగా మెంబర్స్గా సిఎన్ కుమార్, బి సామ్యుయల్ రాజు, ఎం పీటర్, టి యేసుపాదం, బి యేసుబాబు తదితర పాస్టర్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు నిర్ణయించేటువంటి 20 మంది సభ్యులు 2 నెలలు జరిగే మీటింగ్ కి రాకుండా 3 నెలల పాటు వరుసగా ఎగవేత కార్యక్రమం చేస్తే 4 నెలలు రాసి ఈ స్థానంలో ఇంకొకరిని బదిలీ చేస్తాం. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఇక ఆ అథారిటీ మరి పెద్దల ముందు ఆ విషయాన్ని గమనించండి. ఖచ్చితంగా ఇది మీరు ఇందులో పాలిభాగస్లు అవ్వాలనేది మా ఆశ. అదే సమయంలో మీ ఫోన్లు పనిచేయాలి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని మీరు గమనించారు. రైట్. మొదటిగా గౌరవ అధ్యక్షులు మరి ఎంఈ దేవసహాయం నాయక్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు 2వ వారు డానియేల్ కన్నాపురం, అలాగే చైర్మన్ గారు బ్రదర్ స్టీఫెన్ అయ్య గారు, వారిని కూడా వేదిక చైర్మన్స్ లో మొదటి వారు. 2వ వారు డేవిడ్ రాజు గారు, డేవిడ్ రాజు గారు, వారు కూడా పోలవారు. మంచిది. మరి అధ్యక్షులుగా అంటే ప్రెసిడెంట్ గా ఎజ్రా శాస్త్రి గారిని మరి వైస్ ప్రెసిడెంట్ గా ఎం జోసెఫ్ గారు, జనరల్ సెక్రటరీగా కె నిరీక్షణరావు గారు, జాయింట్ సెక్రటరీగా టి జాన్ విల్సన్ గారు, కుకునూరు. ట్రెజరర్ గా టి పౌల్ గారు, ముట్టాయిగూడ. జాయింట్ ట్రెజరర్ గా బి జయరాజ్ గారు, పోలవరం. అలాగే మెంబర్స్ గా సిఎన్ కుమార్ గారు, అల్లిగూడు. వారి ఇచ్చిన 3 నెలలు కృషి చేసి 3వ మీటింగ్ మీ ఓపికకి, మీ సహనానికి, మీ యొక్క ప్రయత్నానికి మేమందరూ రుణపడి ఉన్నాం. ఇక్కడ చాలా అత్యవసరమైన పరిస్థితి ఏంటంటే మనందరం కలిసి ఉండడం. కాబట్టి మరి నా గురించి ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కమిటీ వారికి, సేవకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను జీలుమిల్లిలో పరిచయం చేస్తున్నా. ఇది నా మెయిన్. నేను 5 సంఘాలు నడిపిస్తా ఉన్నాను. అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. కాబట్టి ఈ మీటింగ్ ఇక్కడ పెట్టడం, నా గురించి వారికి ఆలోచన రావడం మొదట్లో నాకు అవసరం అనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్నటువంటి ఇప్పుడున్న వెసులుబాటును బట్టి ఉండటం అనేది మంచిదని అనిపించింది. 2 సంవత్సరాల తర్వాత మరలా కమిటీలు మారుతాయి అనుకున్నాం. నాకున్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే సేవాపరమైనటువంటి బాధ్యత కలిగిన వారు ఎడల నేను చాలా బాధ్యతగా ఉంటాను. సేవకులకు ఉండవలసిన లక్షణాలు అనేవి మనకు చాలా అవసరం. దాంతో పాటుగా జీలుగుమిల్లి